అస్సలామలైకుం. వెల్కమ్ టు సాజీస్ కిచెన్. ఈరోజు మనం చిల్లీ ఇడ్లీని తయారు చేసుకుందాం. సాధారణంగా మార్నింగ్ మనం ఇడ్లీని బ్రేక్ఫాస్ట్గా చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా. బట్ ఈ రెసిపీని మీరు చూసిన తర్వాత ఇడ్లీని వేస్ట్ కాకుండా ఎంతో టేస్టీ డిలీషియస్ స్నాక్ని మీరు పిల్లలకి చేసి పెట్టవచ్చు. మా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసి మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ రెసిపీస్ని వెంటనే చూసేయండి. ఓకే, కమ్ టు ద రెసిపీ. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మిగిలిపోయిన 12 ఇడ్లీలండి. ఇప్పుడు ఇడ్లీని మనం కట్ చేసుకుందాం. ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని ఒక్కొక్క ఇడ్లీని 6 పీసెస్గా ఇలా కట్ చేసుకుందాం. ఇలాగే మిగిలిన ఇడ్లీని కూడా కట్ చేసి తీసుకుందాం. చూడండి, ఇడ్లీలన్నింటినీ కట్ చేసి తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇడ్లీని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇడ్లీ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసుకుందాం. ఒకవేళ మీరు ఫ్రెష్ ఇడ్లీలతో చిల్లీ ఇడ్లీ చేసుకుందాము అని అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇడ్లీలని 1 గంట పాటు చల్లార్చుకోండి. అప్పుడు చిల్లీ ఇడ్లీని చేసుకుంటే చక్కగా వస్తాయి. 1 నిమిషం తర్వాత వీటిని కలుపుకుంటూ ఇలా అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి మనం వేరే బ్యాచ్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇడ్లీ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఇప్పుడు మనం ఈ చిల్లీ ఇడ్లీకి కావాల్సిన సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. సాస్కి కావాల్సినవి ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని చాప్ చేసి తీసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉంది కాబట్టి 1 తీసుకున్నాను. కొంచెం కారం తక్కువగా ఉందనుకోండి 2 తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1.5 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల చాప్డ్ గార్లిక్. ఇప్పుడు మన సాస్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఈ ఆయిల్ నేను ఇడ్లీని ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని వాడుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచుకొని చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని, గ్రీన్ చిల్లీస్ని వేసుకొని కలుపుకొని వెంటనే ఉల్లిపాయలని కూడా వేసి కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి కొద్దిగా సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు క్యాప్సికమ్ని వేసేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ బాగా మెత్తపడకూడదు, క్రంచీగానే ఉండాలి. క్యాప్సికమ్ ముక్కలు కలర్ కొద్దిగా మారుతుంది. చూడండి, ఇట్లా వైట్గా వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం సాస్ని వేసేసుకోవాలి. ముందుగా సోయా సాస్ని, తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ని కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని 1/4 కప్ వాటర్ని వేసుకోవాలి. ఈ సాస్లు వేసేటప్పుడు ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటే వేయండి. లేట్ చేయకుండా చాలా ఫాస్ట్గా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ని, గరం మసాలా పౌడర్ని, రుచికి తగ్గ ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ ఉప్పుని వేసేసుకున్నాను. అది కరెక్ట్గా సరిపోయింది. సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న వెజిటబుల్కి సరిపడంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను కూడా వేసి సాస్ ఇడ్లీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, చిల్లీ ఇడ్లీ రెడీ అయిపోయింది. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే పైన కొద్దిగా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఎంతో టేస్టీ క్రంచీ చిల్లీ ఇడ్లీ సర్వింగ్కి రెడీ. ఈ చిల్లీ ఇడ్లీని పిల్లలకు ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టినట్లయితే మళ్ళీ చేయమని మిమ్మల్ని అడుగుతారు. అంత టేస్ట్గా ఉంటాయి ఇవి. మీరు తప్పకుండా ట్రై చేయండి.